మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ విధంగా మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామమును ఎంతో స్తుతిస్తున్నాను. అలాగే మీ అందరూ కూడా ప్రభు దయను బట్టి బాగున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఈ యొక్క వీడియో ద్వారా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం నుండి మనం ధ్యానం చేద్దాము. దేవుడు తన సంకల్పం చొప్పున మనం ప్రకటన గ్రంథం ధ్యానం చేయడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో నేను స్తుతిస్తున్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుతున్నాను చూడండి. ఆల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడని రాస్తుందండి. ఆల్ఫా ఒమేగా నేనే అని ఆయన అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆల్ఫా ఒమేగా అని అంటున్నది ఎవరు అని అంటే స్వయంగా దేవుడు నగు ప్రభువు చెప్పుకుంటున్నాడు. అలాగే ఈ ఆల్ఫా ఒమేగా అంటే ఏమిటి అని ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఆల్ఫా అనేది గ్రీకు అక్షరాలలో మొదటి అక్షరమై ఉన్నది. ఒమేగా అన్నది గ్రీక్ అక్షరాలలో ఆఖరి వచనమై ఉన్నది. కాబట్టి దీని అర్థం ఏంటంటే ఆల్ఫాయు ఒమేగయు నేనే అని అంటున్నాడంటే ఆయన ఉద్దేశం మొదటి వాడను ఆఖరి వాడను నేనే అని ఆయన అలంకార రూపకంగా ఈ యొక్క గ్రీక్ అక్షరాల ద్వారా ఆయన యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క దైవిక లక్షణాన్ని, ఆయన యొక్క సార్వభౌమాన్ని ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన అనంత ఇదిని ఆయన తెలియపరుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేనే అని అంటున్నాడు అంటే ఏంటి దాని అర్థం అంటే నేనే ఆల్ఫాయు ఒమేగయు నేనే అని అంటున్నాడండి. దాని అర్థం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తప్ప ఇంకెవరు కూడా ఆల్ఫా ఒమేగా లేరు. అంటే ఆయన తప్ప ఎవరు మొదటి వారును, ఆయన తప్ప ఎవరు ఆఖరి వారుగా లేరు, ఆయన మాత్రమే ఉన్నాడు అన్న విషయాన్ని ఆయన ఈ యొక్క వచనం ద్వారా తెలియపరుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని ఉండువాడను నేనే అని అంటున్నాడు. మనం వర్తమానము, భూత అంటే గతించిపోయిన కాలము, వర్తమానం అంటే ఇప్పుడు జరుగుతున్న కాలము, భవిష్యత్ కాలం అంటే రాబోతున్న కాలము, వీటన్నిటిని దేవుడు ఏం చేశాడంటే దాన్ని ముందు వచనాలలో మనం ధ్యానం చేసాం. వీటన్నిటి గురించి మనం ధ్యానం చేస్తే అనేక విషయాలు మనం ఏం చేసాం చూసుకున్నాము వర్తమాన భూత భవిష్యత్ కాలములలో. సో ఇక్కడ కూడా ఆయన చెప్తున్న మాట ఏంటంటే వర్తమానము, భూతము అంటే గతించిపోయే కాలము, జరుగుతున్న కాలము, జరగబోయే కాలము, వీటన్నిటికి నేనే ఏంటి ఉండేవాడని. అంటే ఆయనే ఉండగలడు, ఇంకెవరు ఆ కాలంలో ఒకేసారి ఉండలేరు. ఇప్పుడు దేవుడు ప్రస్తుతం జరుగుతున్న ఈ కాలంలో ఉండగలడు, జరిగిపోయిన ఆ కాలంలో ఉండగలడు, రాబోతున్న ఆ కాలంలో ఉండగలడు తప్ప ఇంకే కాలంలో కూడా ఆయన ఏంటి, ఆయన తప్ప ఇంకెవ్వరు ఉండలేరు అట్లా అని, అది ఆయన మాత్రమే ఉండగలరని చెప్తున్నాడు ఆయన. తర్వాత సర్వాధికారియో ప్రభువగు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని అంది. ఆల్మైటీ అంటే అన్ని అధికారము కలిగిన దేవుడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు వారే. సర్వాధికారము కలిగిన దేవుడు ఎవరు అని అంటే దేవుడే, యేసుక్రీస్తు వారే సర్వాధికారము కలిగిన వాడు. తర్వాత ఆయన చెప్తున్న మాట ఏంటనంటే దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మన యేసుక్రీస్తు వారు దేవుడు మాత్రమే కాదు కానీ, ప్రభువు మాత్రమే కాదు కానీ ఆయన దేవుడు కూడా. ఆయన దేవుడు కూడా. చాలామంది యేసుక్రీస్తు వారు నేను దేవుడిని ఎక్కడ చెప్పుకున్నాను అని చెప్పమని అడుగుతున్నాడు. ఈ వచనం చూసి కూడా మనం చెప్పవచ్చు, ఈ వచనంలో కూడా మనం ఆయన దేవుడనిగా చెప్పవచ్చు. సో యేసుక్రీస్తు వారు ప్రభువు మాత్రమే కాదు కానీ ఆయన దేవుడు కూడా అయి ఉన్నాడు. ఆయన దేవుడు కూడా అయి ఉన్నాడు. దేవుడు నగు ప్రభువు. ఆదికాండము 1వ అధ్యాయంలో కనుక చూసిన 2వ అధ్యాయం 3వ వచనం 3వ అధ్యాయం ఇలా అన్ని అధ్యాయాలు ఆది గ్రంథం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చూసుకుంటూ వస్తే ఆదిలో దేవుడు అనుకుంటాడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేద్దామని అంటాడు. మన అంటే అక్కడే ప్లూరల్ కనిపిస్తున్నారు. ప్లూరల్ దేవుడు సింగులర్ కాదండి, ప్లూరల్. కానీ సింగులర్ అనే దేవుడే ప్లూరల్గా ఉండి ప్లూరల్గా ఉన్నవాడే సింగులర్గా కూడా ఉంటున్నాడు. అంటే అర్థం ఏంటనంటే ఆయన బహుముఖంగా ఉన్నాడు, అలాగే ఏకముఖంగా కూడా ఉంటున్నాడు. అంటే ముఖము అంటే దాని అర్థం ఏంటంటే ఆయన భిన్నమైన వాడిగా, అంటే ఒకేసారి ముగ్గురుగా కనిపిస్తారు, అట్లాగే ఏకముగా కూడా ఉన్నట్టుగా మనం చూడవచ్చు.
కాబట్టి ఆయన సర్వాధికారి, అన్ని అధికారాలు యేసుక్రీస్తు వారికే ఉన్నాయి. అలాగే ఆయన మాత్రమే దేవుడు, ఆయన మాత్రమే ప్రభువు. అలాగే 9వ వచనం చూడండి. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడునైన యోహానను నేను దేవుని వాక్యము బోధించినందుకును, యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చినందుకును పద్మాసు దీపమున పరవాసినైతిని అని అంటున్నాడు. చూడండి 9వ వచనంలో ఈ యొక్క యోహాను యేసు ప్రేమించిన శిష్యులలో ఈ శిష్యుడు ఉన్నారన్నమాట. యోహాను అంటున్న మాట ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మీ సహోదరుడు అంటే మనకి చెప్తున్నాడు ఆయన యోహాను. యేసుక్రీస్తు వారిని బట్టి మనకు సహోదరుడు. ఎవరికి? మనకి. మామూలుగా అయితే ఆయన మనకు సహోదరుడు అయ్యే అవకాశం ఉందా? లేదు. ఎందుకు లేదు అని అంటే, యేసుక్రీస్తు వారు యూదుల్లో జన్మించాడు, యోహాను యూదుల్లో జన్మించాడు. సో ఆ యూదులు సహోదరులను పిలుచుకునే ఒక అర్థం ఉంది. కానీ అన్యులుగా ఉన్న మనము ఆసియాలో ఉన్న 7 సంఘాల్లో ఉన్నవారిని సహోదరులను పిలుస్తున్నారా అంటే, అందులో కొంతమంది అన్యులు కూడా ఉండొచ్చు. సో వీళ్ళందరూ సహోదరుడిని ఎందుకు పిలుస్తున్నాడు? క్రీస్తుని బట్టి పిలుస్తున్నాడు, క్రీస్తుని బట్టి సంబోధిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే ఏమని చెప్తున్నాడు అని అంటే, సహనములోను, సహోదరుడును, అలాగే యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యంలోను, సహనంలోని పాలివాడనగునైన యోహానను నేను అని అంటున్నాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరము జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే జీవాధిపతి ఆయన మన ఏంటంటే చూడండి, అక్కడ ఏమని తెలియపరుస్తున్నాడంటే, యేసును బట్టి మనకేం కలిగిద్దంట? శ్రమ కలిగిద్దంట. ప్రియ దేవుని బిడ్డలారా, యేసును బట్టి కలుగు ఆశీర్వాదంలోను అనట్ల. చాలామంది దుర్బోధకులు ఈ ప్రాస్పరిటీ గాస్పల్ తీసుకొచ్చి ఈ యొక్క దాన్ని ఏమంటారు? ప్రాస్పరిటీ గాస్పల్ అంటే ఇక ఎప్పుడు ఆశీర్వాదమే, ఇక ఎప్పుడు శ్రమలు ఉండవన్నట్టు, ఎప్పుడు ఇక ఇబ్బందులు ఉండవన్నట్టుగా యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తే అసలు పేదరికం ఉండదన్నట్టుగా, వస్త్రహీనత ఉండదన్నట్టుగా ఇదన్నిటి గురించి ఇష్టం వచ్చినట్టుగా బోధిస్తూ వస్తున్నారు. అయితే లేఖనాల్లో మనం విభిన్నంగా చూడవచ్చు. ఇక్కడ చూడండి ఏమని అంటున్నాడంటే, యేసును బట్టి కలుగు శ్రమలోను అని అంటున్నాడు. సో యేసుక్రీస్తు వారిని అంగీకరించడం ద్వారా మనం తిమోతి పత్రికలో గనక చూస్తే చూడండి, క్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారు హింసింపబడుదురు అని రాస్తుందండి. ఏంటంట? హూఎవర్ లివ్స్ ఇన్ క్రైస్ట్ షల్ షూర్లీ పర్సిక్యూట్ అని రాస్తుంది. విల్ గో త్రూ పర్సిక్యూషన్. శ్రమ అనేది వస్తుంది, హింస అనేది వస్తుంది. అలాగే యేసుని బట్టి మన కలుగు రాజ్యం, యేసుక్రీస్తు వారు మనకేం తీసుకొచ్చాడంటే దేవుని రాజ్యాన్ని మన మధ్యలోనికి తీసుకొచ్చాడు ఆయన. అలాగే యేసుక్రీస్తు వారు పైన పరలోక రాజ్యంలో మనకు గృహములు ఏర్పాటు చేస్తున్నాడు అక్కడ. అలాగే సహనములోను యేసుక్రీస్తు వారిని బట్టి మనకు వచ్చే సహనాన్ని బట్టి కూడా పాలివాడైన అయి ఉన్నాడంట యోహాను. అతను యోహానను నేను దేవుని వాక్యంను బోధించినందుకు, యేసుని గురించి సాక్ష్యం ఇచ్చినందుకు. సో దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు దేవుని వాక్యాన్ని యోహాను బోధించినందుకు, అలాగే యేసుక్రీస్తు వారి గురించి సాక్షిగా జీవించినందుకు పద్మాసు దీపంలో ఏమయ్యాడంట? పరవాసిని అవుతున్నాడంట. చూడండి, యాక్చువల్గా యోహానుని ఏం చేద్దామని అనుకున్నారు? ఒక పెద్ద బాండి లాంటిది ఒక దాంట్లో పెట్టి నూనె వేసి కాల్చేసి అతన్ని దహనం చేసి నూనె ద్వారా అతన్ని కాల్చేద్దాం అని అనుకున్నారు, వేపేద్దాం అని అనుకున్నారు నూనెలో. కానీ అది కుదరలేదు. సో ఇక అతన్ని ఏం చేయాలో తెలియక తీసుకెళ్ళి పద్మాసు దీపంలో పెట్టేశారు. చుట్టూ ఏ మనిషి లేరు, ఎవ్వరూ లేరు. అతను ఒక్కడే ఏకాకి, ఎవరితో మాట్లాడుకోవాలన్నా లేదు. కానీ అతను ఎవరితో మాట్లాడకపోయినా, ప్రపంచంతో సంబంధం తెగిపోయినా కానీ పరలోకంలో దేవునితో, యేసుక్రీస్తు వారితో అతనికి సంబంధం కలిగి ఉన్నాడు, దేవదూతలతో. చూడండి, అది మన పరిస్థితి కూడా. చుట్టూ అంధకార పరిస్థితులు ఏర్పడినప్పుడు చుట్టూ ఉన్న సమాజంలో నుండి మీరు వేరుగా ఉంటున్నా కానీ దేవునితో మనకేం కలిగి ఉండాలి? సంబంధం కలిగి ఉండాలి. అప్పుడు మనకేమొస్తుంది? ప్రత్యక్షతలు అప్పుడు వస్తాయి. ఎప్పుడు వస్తుంది? అప్పుడు వస్తుంది ప్రత్యక్షతలు. ఇక్కడ ఆర్టిఫిషియల్గా అంటే నిజంగా చూస్తే యోహానికి చుట్టూ మనుషులు లేక ఎవరు తనతో మాట్లాడట్లేదు. కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే చుట్టూ మనుషులు కనబడుతూ ఉంటారు, చుట్టూ
చాలామంది వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. మన ఇరుగున ఉంటారు, పొరుగున ఉంటారు, పక్కన ఉంటారు, ఇటు ఉంటారు, అటు ఉంటారు. కానీ మనతో సరిగ్గా సఖ్యతగా మాట్లాడకుండా ఉండుండొచ్చు. మనకి వాళ్ళకి మధ్య సత్సంబంధాలు లేక మనకి ఎవరితో కూడా మాటలు లేకుండా ఉండొచ్చు. కాబట్టి ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఇలాగ దీపం మధ్యలో బ్రతుకుతున్నట్టుగా అనిపించవచ్చు నీకు. కానీ అలాంటి పరిస్థితుల్లో కనుక నువ్వు జీవిస్తున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళని ఒంటరివాడినిగా చేద్దామని, ఎవరు ఈ వ్యక్తి నీతో మాట్లాడుతుంటే ఇంకో వ్యక్తి వచ్చి నీతో మాట్లాడనీయకుండా అడ్డుపడవచ్చు. ఇలాంటి వ్యక్తులు చాలామంది ఏం చేస్తారంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని వేరే వాళ్ళతో పొసగనీకోకుండా, వేరే వాళ్ళతో మనల్ని ఉండనీకోకుండా, వేరే వాళ్ళు వచ్చి మనల్ని చెడగొట్టవచ్చు. అంటే వారిని మన విషయంలో చెడగొట్టుండొచ్చు. ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవునితో మాత్రం, పరలోకంతో మాత్రం, యేసుక్రీస్తు వారితో మాత్రం, దేవదూతలతో, అలాగే దేవుని రాజ్యంతో వీటిల్లో మాత్రం మనం ఏం కోల్పోకూడదు, సంబంధం కోల్పోకూడదు. చూడండి, పద్మాసు దీపమున పరవాసినైతిని అని రాస్తుంది. తర్వాత 10వ వచనం, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి అని అంటున్నాడండి. చూడండి, నేను ఇందాక చెప్పాను, మన చుట్టూ ఉన్న వారితో మనకు సంబంధాలు తెగిపోయినా మనకు దేవునితో సంబంధం తెగిపోకూడదు. ప్రార్థన చేయండి, దేవునితో సంబంధం మనం కలిగి ఉంటాము. మనము దేవునితో సత్సంబంధాలు ప్రార్థన ద్వారా సంబంధం కలిగి ఉండొచ్చు. వాక్యం చదవటం ద్వారా దేవునితో సత్సంబంధం కలిగి ఉండొచ్చు. ప్రియ దేవుని గురించి ధ్యానం చేయటం ద్వారా. చూడండి, ప్రభు దినమందు పరవాసినై ఉండగా ఆత్మవశుడనై ఉండగా అంటున్నాడు. సో ఏంటి ప్రభు దినం అంటే? పునరుద్ధాన దినం. యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి పునరుద్ధానుడైన ఆ దినంన ప్రభు దినమందు అతను ఆత్మవశుడై ఉంటున్నాడు. మనం కూడా ఏం చేయాలంటే, చుట్టూ ఎవరున్నా లేకపోయినా మనము ఎప్పుడు దేవునితో ఆత్మవశుడిగా ఉంటే దేవుని యొక్క ప్రత్యక్షతలు మనకి వస్తాయండి అంటున్నాడు. చూడండి, ఏమని అంటున్నాడంటే, ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము అంట. బోరధ్వని వంటి గొప్ప స్వరం అంటే బోర తీసుకుని అరుస్తా లేదా బోర మోగించి మాట్లాడటం కాదండి. బోర అంటే మనకి ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు ఈ మధ్య విజిల్స్లా, ఓ పెద్ద శంఖం లాంటివి కొన్ని మనం వింటున్నాము, చూస్తున్నాం కదా. ఇలాంటివి కాదండి బోరధ్వని. ఇలాంటిది ట్రంపెట్ అంటాము. ఈ పెళ్ళిళ్ళప్పుడు వాయిద్యాలు చేస్తూ ఉంటారు చూడండి. అలాంటి తీసుకొచ్చి మోగిస్తా కాదండి చేసింది. ఆయన మాటే బోరధ్వనిలాగా వస్తుంది, గొప్ప స్వరము. ఇప్పుడు ఎప్పుడైనా మైక్ సిస్టంలో సౌండ్ బాక్స్లో మైక్ పెట్టుకుని ఎక్కువ పెట్టి మాట్లాడండి, వెనకాల రీసౌండ్ లాగా ఏదో పెద్ద చుట్టూ మనకి ఎక్కువ వినిపించినట్టుగా చక్కగా ఒక శబ్దం బోరధ్వనిలాగా వస్తుంది. సో అలాగ వస్తుంది యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటే. ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము ఏంటంట, నీవు చూచుచున్నది పుస్తకంలో వ్రాసి. చూడండి, ఎఫెసీ, స్మర్ణ, పెర్గమ, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అని 7 సంఘములకు పంపమని నా వెనుక వింటిని అని ఉంది. చూడండి, వెనక చెప్తున్నాడు. సో ఇది వెనక నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటా అని తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని అని రాస్తుందండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మవశుడై యోహాను ఉంటున్నప్పుడు ఆ ఆత్మలో యోహానికి వినిపిస్తున్న స్వరాన్ని బట్టి, ఆత్మవశుడిగా ఉంటున్నప్పుడు యోహానికి వచ్చిన ఆ శబ్దాన్ని బట్టి, యోహానికి వినిపించిన ఆ యొక్క ఇదిని బట్టి యోహానికి ఏమొచ్చింది? ప్రత్యక్షత వచ్చింది. మరి బోరధ్వని వంటి స్వరము యోహానికి వినిపించినప్పుడు ఏంటి ఆ శబ్దం అని తిరిగి చూస్తే మనుష్య కుమారుని పోలిన ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. మనుష్య కుమారుడని యేసుక్రీస్తు వారిని చాలాసార్లు పరిశుద్ధ గ్రంథంలో సంబోధించడం మనం చూడవచ్చు. దైవ కుమారుడని, మనుష్య కుమారుడని, అబ్రహాము కుమారుడని, స్త్రీ సంతానమని. ప్రియ దేవుని బిడ్డలారా, వడ్లవాని కుమారుడని,
ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారని ఇలాగ ఆయన్ని ఇమానుయేల్ అని ఇట్లాగ రకరకాలుగా ఆయన ఏం చేస్తున్నారు, సంబోధించారు. సో యేసుక్రీస్తు వారు సరే యోహాని వెనక తిరిగి చూసినప్పుడు యోహానికి ఏం కనిపిస్తుంది? మనిషి కుమారుని వంటి పోలికలు ఒక ఆయన కనిపిస్తున్నాడు. ఆయన చేతులు 7 సువర్ణ దీపస్తంభములు ఉన్నాయంటండి. సువర్ణ అంటే ఏంటి అని అంటే బంగారం. 7. సో 7 సువర్ణ దీపస్తంభములు దేనికి సూచిస్తున్నాయని లేఖనములో చూస్తే 7 సంఘాలకి సూచిస్తున్నాయని మనం చూడవచ్చు. తర్వాత మీరు చూడండి 7 దీపస్తంభములు ఏంటి, 7 సంఘములు సూచిస్తూ ఉంటాయి. అంటే యేసుక్రీస్తు వారు అన్ని సంఘాలలో కూడా ఉంటున్నాడని మనం అని దాని అర్థంగా మనం చూడవచ్చు. అన్ని సంఘాలకి ఆయనే మనిషి కుమారుడుగా, ఆయనే దేవుడుగా, ఆయనే ప్రభువుగా ఉంటున్నట్టుగా చూడవచ్చు. అన్ని సంఘాలు ఆయన చేతిలోనే ఆయన పెట్టుకుని ఉంటున్నట్టుగా మనం చూడవచ్చు. తర్వాత ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్ముకు బంగారు దట్టి కట్టుకొని ఉండేను అని రాస్తుందండి. ఇదంతా ఈ ఎక్స్ప్లెనేషన్ మనం చదువుకుంటూ వస్తే యేసుక్రీస్తు వారిని ఒక అలంకార రూపకంగా వివరిస్తున్నట్టుగా మనం చూడవచ్చు. అలంకార రూపకంగా ఆయన ఏం చేస్తున్నారు, మన విషయమై అంటే ఆయన్ని మన విషయంలో ఏం చేస్తున్నారు అని అంటే సంబోధించి మనకేం చేస్తున్నాడు, ప్రత్యక్షత పరుస్తున్నారు. ఆయన అలా వివరిస్తున్నారు. సో తద్వారా ఆయన యొక్క గుణగుణములు మనం అర్థం చేసుకోవాలని పరిశుద్ధ గ్రంథం చూస్తుంది. ఏంటి ఆ గుణాలు అంటే చెప్పాను. ఫస్ట్ది మనం చూస్తే 7 దీపస్తంభములలో వంటి మనం చూసి 7 దీపస్తంభములు 7 సంఘములు. నేను ఒక చిన్న విషయాన్ని మనం ఇక్కడ ఆత్మీయమైన సత్యాన్ని ఒకటి నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, యోహానికి స్వరం వినిపిస్తున్నప్పుడు అదేంటో చూడటానికి తిరిగి చూశాడండి. అప్పుడే అతనికి ప్రత్యక్షత కనబడింది. అప్పుడే మనిషి కుమారుని వంటి పోలిక అంత కనబడింది. సో కొన్నిసార్లు మనకు కూడా ఏదన్నా మనం ఆత్మవశుడిగా మనం ఉంటున్నప్పుడు ఏదన్నా స్వరాలు వినిపిస్తే మనం చూడాలి. ఆత్మీయమైన నేత్రాలతో వాటిని చూడగలిగిన శక్తి మనకు ఉండాలి. అప్పుడే ప్రత్యక్షతలు మనకు కనిపిస్తాయి. యోహానికి కనిపించినట్టుగా మనకు అప్పుడే కనిపిస్తాయి, లేకపోతే మనకేం అవ్వయి కనపడవు. సో యోహాను వంటి మనం కూడా ఆత్మవశుడిగా ప్రభుత్వ సంబంధం కలిగి ఉన్న వ్యక్తిగా, బాహ్యమైన నేత్రములతో కాకుండా అంతరంగపు నేత్రాలతో ఆయన మనం చూసేవారిగా మనం ఉండాలి అని ప్రార్థన చేసుకుందాం. సో 7 దీపస్తంభములు 7 సంఘములుగా ఉన్నాయి. తర్వాత చూడండి, ఆయన పాదముల మట్టుకు అంట ఏం కలిగి ఉంది, ఏం కనిపిస్తుందంట, పాదముల మట్టుకు చూడండి, ఆయన పాదముల మట్టుకు ఏం కనిపిస్తుందని ఉంది, దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్ముకి బంగారు దట్టి కట్టుకున్నావా అని మనం చూడవచ్చు అని అంటున్నాడు. సో ఈ యొక్క బంగారు దట్టి దేనికి సూచిస్తుందంటే, పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుడు ఈ యొక్క బంగారు దట్టిని కట్టుకుంటాడు అనమాట తన వస్త్రంలో ధరించుకుని. అతను కూడా పై అంగీలాగా వేసుకుని పైనుండి కింద దాకా ఉండే అంగీలాగా వస్త్రం ధరించుకుని ఏం చేస్తాడంటే రొమ్ముకి బంగారు దట్టి ఆయన కట్టుకుంటాడు, పాత నిబంధనలో ప్రధాన యాజకుడు. సో ఇక్కడ ఈ విషయాన్ని మనకు చూపిస్తున్నప్పుడు సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే యేసుక్రీస్తు వారు స్వయంగా మనకి ప్రధాన యాజకుడు ఆయనే అయిపోయాడు. ఇది హెబ్రీ పత్రికలో మనం చూడవచ్చండి. హెబ్రీ పత్రికలో మనం చూస్తే మన ప్రధాన యాజకుడు ఎవరు అని అంటే ఆలోచన చేస్తే ఎవరో కాదు, యేసుక్రీస్తు వారే మన ప్రధాన యాజకుడిగా మనం చూడవచ్చు. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు వారిని రూపాంతరం చెందినప్పుడు యోహాను చూస్తున్నాడు, ఇక్కడ చూస్తున్నాడు. అట్లాగే మత్తయి సువార్తలో కూడా యేసుక్రీస్తు వారిని 17వ అధ్యాయం 1-8 యోహాను చూసినట్టుగా మనం చూడవచ్చు. అక్కడ కూడా ఆయన ఏంటి రూపాంతరం పొందుతున్నప్పుడు యేసుక్రీస్తు వారిని ఎవరైనా చూశారంటే అది యోహాను చూశాడు. అక్కడ చూశాడు, ఇక్కడ చూస్తున్నాడు. అలాగే యేసుక్రీస్తు వారు రూపాంతరం చెంది తర్వాత పునరుద్ధానుడై వచ్చినప్పుడు పునరుద్ధానుడిగా కూడా యోహాను ఏం చేశాడు, చూశాడు. సో యేసుక్రీస్తు వారిని 3 సందర్భాలలో చూసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారని అంటే అది యోహాను మాత్రమే. ఎందుకంటే యోహాను పద్మాసు దీపంలో యేసుక్రీస్తు వారిని ఇక్కడ వివరిస్తున్న విధానంలో చూశాడు.
మత్తయి 17వ అధ్యాయంలో అక్కడ రూపాంతర కొండ దగ్గర చూశాడు. ఆయన రూపాంతరం చెందినప్పుడు అట్లాగే యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత కూడా ఆయన్ని చూశాడు. అలాగే ఆయన రీతిగా ఉన్నప్పుడుగా కూడా చూశాడు. అలాగే 4 రకాలుగా యోహాను మాత్రమే చూడగలిగాడు. ఆధిక్యత, ఎందుకంటే యోహానుని దేవుడు యేసుక్రీస్తు వారు ప్రేమించిన శిష్యుడు యోహాను. సో మనం కూడా దేవునికి ప్రియమైన పాత్రుడిగా, ప్రియమైన కుమారుడిగా, కుమారుల వలె మనం కూడా ఏం చేయాలి? జీవించాలి. అలాగే చూడండి, ఆయన పాదముల మట్టుకు అది. సో యేసుక్రీస్తు వారు మన ప్రధాన యాజకుడు అన్న విషయాన్ని మనం ఏం చూసాం. మన ప్రధాన యాజకుడు ఎవరంటే యేసుక్రీస్తు వారే. మనల్ని దేవుని తండ్రి దగ్గరికి నడపగలిగే యాజకుడు ఎవరన్నా ఉన్నారంటే అది యేసుక్రీస్తు వారే. మనకను దేవునికి మధ్య ఉన్న తెర తొలగించేసేసింది. అడ్డుగా ఉన్న తెరను తొలగించి ప్రధాన యాజకుడు ఆయన అక్కడ ఏం చేశాడు? దేవుడు యేసుక్రీస్తు వారే అక్కడ ఉంటున్నాడు మన మధ్య. మన పాపముల నిమిత్తమై యేసుక్రీస్తు వారు దేవుని దగ్గర శాంతికరమై ఉన్నాడు. యోహాను 1వ పత్రికలో మనం చూడవచ్చు, 2వ పత్రికలో కూడా మనం చూడవచ్చు. నమ్మకమైన ఉత్తరవాదిగా ఆయన అక్కడ ఉన్నాడు. మన పాపముల నిమిత్తం, లోకం యొక్క పాపముల నిమిత్తం శాంతి చేయడానికి దేవుడే యేసుక్రీస్తు వారి దగ్గర మన కోసం, యేసుక్రీస్తు వారి దేవుడి దగ్గర మనకున్నాడు. ఆయనే మన ప్రధాన యాజకుడిగా మనం చూడవచ్చు. తర్వాత 14 వచ్చిన ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై ఉన్నవి అని అంట. చూడండి, ఇది దేనికి సూచిస్తుంది? తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై, హిమమంతా ధవలముగా ఉండేని అని అంటే ఏంటనంటే ఆయన యొక్క జ్ఞానాన్ని సూచిస్తుంది. మీరు దానియేలు పత్రిక దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో కూడా చూడవచ్చు. ఏంటి ఈ యొక్క తల వెంట్రుకలు ఇంత తెల్లగా ఉండి చూపిస్తున్నారు అని అంటే అది యేసుక్రీస్తు వారిలో ఉన్న జ్ఞానాన్ని, దైవికమైన జ్ఞానాన్ని, అలాగే ఆయన యొక్క దైవిక లక్షణాలను చూపిస్తుంది. అట్లాగే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను అని అంటున్నాడు. అగ్ని జ్వాలల వలె ఆయన నేత్రాలు ఏంటంట? ఉన్నాయంట. ఏంటిది? ఆయన నేత్రాలు అగ్ని జ్వాలల వలె కనిపిస్తూ ఉంటున్నాయి. ఈ ప్రియ దేవుని బిడ్డలారా, మన సో ఈ అగ్ని జ్వాలలు దేనికి చూపిస్తుంది? అగ్ని జ్వాలలు వంటి కనులు దేనికి సూచనగా ఉందంటే ఈ లోకంలో ఉన్న ప్రతి చెడు దాని మీద యేసుక్రీస్తు వారి యొక్క జడ్జిమెంట్, అంటే దాన్ని ఏమంటారు? జడ్జిమెంట్ని తెలుగులో అని అంటే ఆయన యొక్క తీర్పులు వెల్లడి చేస్తున్నవిగా మనం చూడవచ్చు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి 15వ వచనం, ఆయన పాదములు కొలిమిలో పుట్టము వేయబడిన మెరియుచిన అపరంజితో సమానమై ఉన్నవి అని అంట. పాదములు ఏంటంటే కొలిమితో పుట్టము వేయబడిన, అలాగే ఆయన కంఠస్వరము విస్తారమైన అపరంజితో సమానమై ఉన్నవి. ఆయన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచుల గల వాడి అనే ఖడ్గం ఒకటి బయలు వెడల్లిచున్నాను. ఆయన ముఖం మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను అని ఉందండి. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే యేసుక్రీస్తు వారి యొక్క 16వ వచనంలో మనం అబ్జర్వ్ చేస్తే ఏమని ఉంది అని అంటే 16వ వచనంలో చూస్తే యేసుక్రీస్తు వారు యొక్క నోట్లో నుండి 2 అంచులు గల వాడి అనే ఖడ్గం ఒకటి వచ్చినట్టుగా చూడవచ్చు. ఏంటి ఈ 2 అంచులు గల వాడి అనే ఖడ్గము అంటే అది యేసుక్రీస్తు వారి యొక్క ఇచ్చిన పరిశుద్ధమైన మాటలు, వాక్యమై ఉన్నది. వాక్యము 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము. సో 2 అంచులు గల వాడి అనే ఖడ్గము ఒకటి ఏం చేస్తుందనంటే బయలు వెళ్తుంది ఆయన నోట్లో నుంచి. సో వాక్యమై ఉన్నది. సో ఆయన దగ్గర ఏముంది? వాక్యము ఆయన దగ్గర ఉంది అన్న విషయాన్ని మనం ఏం చేయవచ్చు? చూడవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా,
సో ఈ విధంగా యేసుక్రీస్తు వారిని మనం ఏం చేయొచ్చు, మనము ఆ, వర్ణించడాన్ని మనం చూడవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మొహం మహా తేజస్తో సూర్యుని వలె కనిపిస్తుందంట. చూడండి. అట్లాగే ఆయన కుడి చేత పట్టుకుని 7 నక్షత్రాలు దేనికి సూచనగా ఉన్నాయి అనేది మనం చూడవచ్చు. 7 సంఘపు దూతలకి అవి సూచనగా ఉన్నాయి. సంఘానికి ఒక దూత అంటే సంఘ కాపరులు సూచనగా ఉన్నది. తరువాత ఆయన ఆయన కంఠస్వరం విస్తారమైన జల ప్రవాహ ధనివలే ఉంటుందంట. చూడండి, ఆయన చక్కగా ఆయన మాట్లాడుతుంటే అట్లా ఉంటుంది. అది ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పాదములు కొలిమిలో పుట్టమ వేయబడి మెరిచిన అపరంజితో సమానమై ఉన్నదంట. చూడండి, అపరంజి పాదాలు వంటి పాదాలు కలిగిన వాడు ఎవరు? యేసుక్రీస్తు వారు. సో దేవుడు ఈ యొక్క మళ్ళీ మరి ఇక్కడ చూసేమో దేవుడు యేసుక్రీస్తు వారిని ఇట్లాగా వర్ణిస్తున్నాడను ఇలా చూపిస్తున్నాడు యోహానికి 17వ వచనంలో. 16వ వచనంలో చూస్తే తేజస్సుతో ఆయన ముఖం ఏమవుతుంది? ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉందంట. చూడండి, ప్రకాశించే సూర్యుడిగా ఆయన మనకేం చేస్తున్నాడు? కనిపిస్తున్నాడు. ఆయన ముఖము కాంతిలో మన రహస్య పాపాలు ఏమవుతాయి? కనిపిస్తూ ఉంటాయి. ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనిపిస్తూ ఉంటాయి. సో అంత కాంతిమయుడు ఆయన మొహం అలా తేజస్సుతో ఏమవుతూ ఉంటుంది? ప్రకాశించుచుంది. సూర్యుడిని మనం జాగ్రత్త చూస్తే చూడగలమా? చూడలేం. అలాగే యేసుక్రీస్తు వారిని మనం చూడలేమండి, అంత తేజస్తో ఉంటాడు. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని విషయాలు మనం చూద్దాము. ఈ వీడియో వీక్షించిన మీ అందరూ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా, ఆమేన్. సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే తెలియపరచగలరు. అలాగే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ ప్రేమపూర్వకమైన కానుకలు మీరు పంపగలరు. హల్లెలూయా, ఆమేన్.